శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఇక ఎమ్మెల్సీ కవితకు రోజ్ అవెన్యూ కోర్టు జడ్జి సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి నాగ్పాల్ 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించారు. మరి ఈ నేపథ్యంలో ఆమెని ఇక కోర్టు నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. మరి 7 రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలో ఉంటారు. ఇప్పుడు మనతో పాటు చంద్రశేఖర్, ప్రముఖ అడ్వకేట్ చంద్రశేఖర్ మనతో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, అసలు కోర్టులో ఏం జరిగింది, ఏం వాదనలు వినిపించారు? కవిత తరపున న్యాయవాదులు ఆమె తప్పు లేదు ఇందులో అని చెప్పడం ఒకటి, సుప్రీంకోర్టులో కేసు 19వ తారీఖు వరకు విచారణలో ఉన్నప్పటికీ కూడా కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, దాన్ని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్వకేట్స్ దాన్ని సమర్థించుకున్నారు? నిజంగా అసలు ఇది 13కే ఉండే మ్యాటర్ సుప్రీంకోర్టు లిస్ట్ 7కే హిస్టరీలో పెడితే 13కి వచ్చింది. 13 నుంచి మళ్ళీ 18కి ఉండే, ఇప్పుడు 19కి వచ్చింది. సుప్రీంకోర్టులో పెండింగ్ సబ్మిట్ మ్యాటర్లో సుప్రీంకోర్టు కూడా నాట్ టు టేక్ ఎనీ ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకున్న తర్వాత కూడా ఈరోజు అంటే ఇది గత సంవత్సరం నుంచి నడుస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఆగస్టులో, సెప్టెంబర్లో కూడా ఈడీ కార్యాలయానికి కవిత గారు పోవడం జరిగింది. అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కంప్లైంట్ ఒకటి, సబ్సిక్వెంట్ 4 కంప్లైంట్ ఇచ్చి మొత్తం టోటల్ 5 కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఒకసారి విట్నెస్ అని పెట్టిండు, ఆ తర్వాత అక్యూజ్ అని పెట్టిండు. సెక్షన్ 80, 81 కూడా సిఆర్పిసి కూడా ఫాలో కాలేదు. ఇక్కడ కూడా కేవలం ఇది రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేసినట్టున్నది. ఇంకోటి ఇప్పుడు కూడా మా ఏంటంటే 5 ఒక మహిళను ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. మహిళను సాయంత్రం తర్వాత సన్సెట్ తర్వాత కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత హుటాహుటిన ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కూడా ఇవన్నీ వాదనలు కూడా ఈరోజు కోర్టులో చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా కస్టడీ కడితే జస్టిస్ నాగపాల్ గారు 7 రోజుల కస్టడీకి 23 వరకు కస్టడీ ఇవ్వడం జరిగింది. 2 గంటలకు మళ్ళీ ప్రొడ్యూస్ చేసి ఆ రోజు మరి విచారణ. ఆ తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఇప్పుడు ఆమెని కస్టడీకి అనుమతించిన తర్వాత ఏంటి ప్రాసెస్? ఇప్పటికే చాలాసార్లు దఫాలుగా ఆమె అందులో ముఖ్యంగా అంటే ఇన్వెస్టిగేషన్ టోటల్గా కంప్లీట్ కూడా అయింది. అసలు ఆమె మీద అలిగేషన్ ఏం లేకుండా ప్రూవ్ కాలేదు. కేవలం ఇది రాజకీయ దురుద్దేశంతో ఇలా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈడీ చెప్తుంది తమ వద్ద స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, మనీ లాండరింగ్కి పాల్పడినట్టుగా, అలాగే ఆమె ఫోన్ కాల్స్ కానీ, ఆమె డేటా కానీ, అలాగే ఆమెకు సంబంధించినటువంటి చాట్ కానీ, ఇవన్నీ కూడా ఈడీ చూపిస్తుంది. మరి ఈడీ వాదనలు చాలా స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో కాబట్టి ఈరోజు ఈడీ కస్టడీకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. మీరేమంటారు? ముఖ్యంగా అంటే ఈరోజు కస్టడీకి ఇచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి కస్టడీ, కానీ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ లాస్ట్ ఇయరే కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే అప్పుడు ఎన్నిసార్లు ఇంకోటి మేము ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా వెళ్ళడం జరిగింది. దానికి కొన్ని సందర్భాలలో వీలు కాకపోతే కూడా సుప్రీంకోర్టు మనం అప్రోచ్ కావడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా మన ఫేవర్లో అంటే మనము వైలేట్ ఎప్పుడు కూడా ఏ ఆర్డర్ కూడా వైలేట్ చేయలేదు. కానీ ఇలా దురుద్దేశం ఫ్రైడే నాడు సాయంత్రం వచ్చి దాన్ని చేసి ఈరోజు ప్రొడ్యూస్ చేయడము, ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకపోవడము, నిజంగా ఇదంతా రాజకీయంగా చేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా షెడ్యూల్ ఎప్పుడు కూడా షెడ్యూల్ ఒకరోజు ముందు విడుదల కానీ ఇప్పుడు ఈసారి షెడ్యూల్ ఒకరోజు ముందే విడుదలవుతుందని చెప్పి ఈరోజు షెడ్యూల్ ఒకరోజు ముందే మేము అరెస్ట్ చేయడం అనేది అందరికీ తెలిసింది. ఇది ఏ రకంగా ఉంటుందనేది తదుపరి విచారణ పొందుతాడు. ఇప్పుడు మనతో చూసినట్టుగా చంద్రశేఖర్ అడ్వకేట్ మనతో ఉన్నారు ప్రస్తుతానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.